హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ సిస్టర్స్. మన ఊర్లోని ఏదైనా కొత్తగా ఒక షాప్ ఓపెన్ అయ్యిందంటే వెంటనే షాపింగ్ చేసేయాలని ఎంతమంది అనుకోరు చెప్పండి. అందులో నేను కూడా ఒకదాన్ని. కొత్తగా ఏదైనా ఓపెన్ చేసిందంటే చాలు వెంటనే వెళ్ళి అందులో ఏం కలెక్షన్ ఉందో చూడాలని ఎంతూజియాస్టిక్గా వెయిట్ చేస్తూ ఉంటా. అయితే రాజమండ్రిలో ఆల్రెడీ విశాల్ మార్ట్ విఎల్పురం వెళ్ళే రోడ్లోనే ఆల్రెడీ ఒకటి ఉంది. అక్కడ చాలాసార్లు నేను షాప్ చేశాను. నాకైతే అక్కడ కిడ్స్ కలెక్షన్ ఇష్టం ఉండేది. వింటర్ కలెక్షన్, సమ్మర్ కలెక్షన్ ఇలా అన్ని సీజనల్ కలెక్షన్స్ చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేవన్నమాట. నాకైతే అక్కడ నచ్చేది. అలానే ఫుట్వేర్ కూడా నాకు ఇష్టపడేదాన్ని విశాల్ మార్ట్లో. సో రీసెంట్గా రాజమండ్రిలో ఆలా చెరువులో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం, కొత్త బ్రాంచ్ కదా, సో ఎక్కువ వెరైటీసే ఉండొచ్చు, న్యూ స్టాక్ లాంచ్ చేసి ఉంటారు అని చెప్పేసి వెళ్ళాను. అయితే ఇప్పుడు వరకు అందరూ చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే అక్కడ ఇంకా ఏసీలు అవి ఏమీ లేవన్నమాట. సో ట్రైల్ అది వేసుకొని రావాలన్నా చేయాలన్నా కూడా చాలా సఫకేషన్ అయితే అయిపోతున్నారు అందరూ. నేనైతే ఏం ట్రై చేయలే, బికాజ్ అక్కడ ఉన్న కలెక్షన్ అయితే నాకైతే అంత నచ్చలేదు. బట్ ప్రైస్ వైజ్గా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంతా కూడా ఒక 599, 699, 799 ప్రైస్ రేంజ్కి ఈ కాటన్ కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి. ఈ 599కి 2 కొంటే 100 ఆఫ్ అనమాట. సో అలా ఆఫర్స్ కూడా పెట్టారు. ప్రజెంట్ సమ్మర్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి సీజనల్గా కాటన్ క్లోత్స్, ట్రాన్స్పరెన్సీ అయితే ఏం లేదు, లైక్ కంఫర్టబుల్ వేర్, డైలీ వేర్, ఆఫీస్ వేర్, కాలేజ్ వేర్ ఇలాంటివి అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ కలెక్షన్స్ అంతా కూడా 599, 399, ఇదైతే 399. ఈ ఇటుపక్క ఉన్నవన్నీ కూడా 399 ఆ ప్రైస్ రేంజ్కే ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైజింగ్ ఓన్లీ. డైలీ మనం వేసుకునే కుర్తీస్ అంతకు మించి మనం పెట్టడం కూడా అంత కాదు, లైక్ డైలీ వేర్ అయితే. అండ్ ఇలాంటి ఏ లైన్ ఫ్రాక్స్ అయితే చాలానే ఉన్నాయి. ఏ లైన్ ఫ్రాక్స్ అన్నీ కూడా కాటన్లోని ఉన్నాయి. ఇట్లా చందేరి కొంచెం పార్టీ వేర్ టైప్ కూడా ఉన్నాయి. ఈ పార్టీ వేర్ చందేరి టైప్లో ఉంది. ఇదైతే 3 పీస్ సెట్ వచ్చింది విత్ దుప్పట్టా అండ్ బాటమ్ కూడా వచ్చింది వాటికి. అది 1399 అలా ఉంది. అండ్ ఈ పింక్ వచ్చేసి చందేరి, ఇది కూడా 2 పీస్ సెట్ వచ్చింది. దీని కాస్ట్ 999 ఉంది. ఇలా 2 పీస్ సెట్, 3 పీసెస్ సెట్ కూడా ఉన్నాయి, కానీ చాలా లిమిటెడ్ స్టాక్ అనమాట. ఎక్కువ స్టాక్ అయితే లేదు, అలానే ఎక్కువ కలెక్షన్ అయితే కూడా ఇక్కడ అంత లేదు. ఇది కూడా కాటన్ కుర్తా సెట్. అది సెట్ కాదు, యాక్చువల్లీ కుర్తా ఒక్కటే. ఇంక ఇలా కార్డ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి అక్కడ. ఇదైతే కార్డ్ స్లీవ్లెస్ వచ్చింది. కలర్ అయితే బాగుంది. 699కి వస్తుంది. ఇక్కడ మనం జీన్స్ పైన వేసుకునే షార్ట్ టాప్స్, కొంచెం ట్రెడిషనల్ వేర్లో మనకి 199, 299 ఆ టైప్ కూడా టూనిక్స్ ఉన్నాయి. అలాగే ఈ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ కూడా బాగానే ఉంది. ఇది కూడా మన ప్రైస్ రేంజ్ వచ్చేసి 199 నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా కొన్ని కలెక్షన్ 299 ఉన్నాయి. ఇప్పుడు ఈ టీషర్ట్స్ లాంటివి ఇవన్నీ కూడా 299 ఉన్నాయి. ఇంకా 399, 499 వరకు వెళ్ళాయి అనమాట ప్రైస్ రేంజ్. ఇవన్నీ ఏంటంటే కిడ్స్కి, అలానే వెస్ట్రన్ ఇష్టపడే వారికి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి అందరికీ ఇవి బాగా సూట్ అవుతాయి. అండ్ ఈ కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి. నేనైతే ఎక్కువ వెస్ట్రన్ వేర్ ప్రిఫర్ చెయ్యను, సో నాకు వీటితో పెద్ద యూజ్ ఉండదు. కానీ ఇదైతే ఈ షర్ట్ చూసారా, నాకు బేసిక్గా నేను షర్ట్స్ ఫ్యాన్ అనమాట. నాకు షర్ట్స్ అనేది దట్టు చెక్స్ మోడల్ షర్ట్స్ లేడీస్కి నాకు ఇష్టం. అదైతే జస్ట్ 199కే ఉంది. ఇంక ఈ షర్ట్స్ అన్నీ కూడా నాకు కాలర్ నెక్ షర్ట్స్ అంటే ఇష్టము. ఇవన్నీ కూడా మనకి ప్రైస్ రేంజ్ 299, 399, 499 ఆ ప్రైజింగ్కి అయితే ఇవి అవైలబుల్ ఉన్నాయి. కలెక్షన్ అయితే వెస్ట్రన్ వేర్లో బాగానే ఉంది. ఇంకా కమింగ్ టు బ్యాగ్స్ అయితే మనకి 599 నుంచి స్టార్ట్ అయ్యి 999 వరకు ఉన్నాయి. ఇవన్నీ కూడా టోట్స్లో వచ్చినాయి అనమాట బ్యాగ్స్. మీరు ఆఫీస్ వేర్ అయితే ల్యాప్టాప్, లంచ్ అలా కొన్ని క్యారీ చేయడానికి అయితే అలాంటి పెద్ద టోట్స్ కూడా ఉన్నాయి. ఫర్ ద ప్రైస్ ఆఫ్ 999 అలా ఉన్నాయి. ఇంకా బ్యాక్ ప్యాక్స్ అవి ఉన్నాయి కాలేజ్ గోయింగ్ పిల్లలకి. బ్యాక్ ప్యాక్స్ అయితే మనకి ఒక 499 ఆ ప్రైజింగ్కి ఉన్నాయి. పెద్దగా డిజైన్స్ అయితే లేవు, బట్ క్యూట్గా ఒక 2-3 అట్లా సింపుల్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా జూట్ బ్యాగ్స్ అయితే చాలానే ఉన్నాయి. ఫర్ 199, 299 అలా ఆ ప్రైజింగ్కి అయితే చాలానే ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ సెషన్ అంతా కూడా కిడ్స్ వేర్ ఉందండి. కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే ఓకే. అంటే జనరల్లీ నాకు విశాల్ మార్ట్లో కిడ్స్ వేర్ కలెక్షన్ ఇష్టము. ఈసారి అయితే ప్రెజెంట్ స్టాక్ అయితే బాయ్స్కి అయితే నాకు అంత పెద్ద అనిపించే కలెక్షన్ అయితే ఏం కనిపించలేదు. గర్ల్స్కి అయితే ఓకే బాగానే ఉన్నాయి, లైక్ డైలీ వేర్, రెగ్యులర్ వేర్ వేసుకునేవి బాగానే ఉన్నాయి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ రీజనబుల్ ప్రైజెస్ అనమాట. 79కి ఉన్నాయి. 79 ప్రైస్ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి 199,
299 అలా కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్‌లోని రీజనబుల్ ప్రైజెస్‌లో అయితే ఉన్నాయి. బాయ్స్‌కైతే చిన్నపిల్లలు కూడా ఎక్కువ కలెక్షన్ మనకి షర్ట్స్ కనిపిస్తున్నాయండి. నాకైతే ఏమనిపిస్తదంటే ఇంతింత చిట్టి చిట్టి పిల్లలకి ఎందుకండి షర్ట్స్ ఏసేయడం చెప్పండి. వాళ్ళు ఎలాగో పెద్దయ్యాక మాక్సిమం షర్ట్స్, ఫార్మల్స్ వీటిల్లోనే ఉంటారు గదా! సో, బాయ్స్‌కి కనీసం ఇప్పుడన్నా నాకైతే నా అబ్బాయికి, మా బాబుకి ఎక్కువ టీ షర్ట్స్ ఎయ్యాలని నాకనిపిస్తది. కాకపోతే ఇక్కడ షర్ట్స్ కలెక్షన్ అయితే ఎక్కువున్నాయి. ఇంకా గర్ల్స్‌కొచ్చేసి మనకి 149-299 ప్రైస్ రేంజ్‌లోని సెట్స్ ఉన్నాయి. ఇవి చూసారా అసలు సమ్మర్ కలెక్షన్ ఎంత క్యూట్‌గా ఉందో. ఆడపిల్లలకి అదేంటోనండి మనం ఏది చూసినా గూడా భలే ముచ్చటగా అనిపిస్తాయి. అదే మగపిల్లల డ్రెస్సులు చూడండి అసలు ఏమున్నాయిలే అంతా ఒకటే మోడల్ కదా అన్నట్టు అనిపిస్తదనమాట. నాకైతే ఎప్పుడూ గూడా ఈ గర్ల్స్ సెషన్‌కెళ్తే మాత్రం ఎంత ఎక్సైట్ అయిపోతానో. అన్ని పింక్‌లు అన్నీ భలే క్యూట్ కలర్ కాంబినేషన్స్‌తో ఉంటాయి. పేస్టల్ షేడ్స్ చాలా ఉంటాయి గదా! మేబీ అందుకే అట్రాక్టివ్‌గా ఉంటదేమో. ఇది చూడండి ఇది ఏకంగా జస్ట్ 109 రూపీసేనంట. ఎంత బావుందో గదా! కిడ్స్‌కి మనకి చిన్ని క్యూట్ క్రాప్ టాప్స్ లాంటివి అవి వేస్తూ ఉంటే ఎంత క్యూట్‌గుంటారో గదా పిల్లలు. ఈ ఫ్రాక్స్ అవి గూడా చాలా బావున్నాయి. ఇవొచ్చేసి ప్రైస్ రేంజ్ 699 అలా పడిందనమాట. ఇది ఒక 4-5 ఇయర్స్ కిడ్స్‌కి వేసుకోవచ్చు. నేను క్లాత్ కూడా చూసాను. అసలెలా ఉంది? ఎందుకంటే చూడటానికి మొత్తం నెట్ అలా ఉంది గదా! సో, గుచ్చుకుంటాయా ఏంటా అని చూసాను గానీ, అలా అయితే లేదండి. లేయరింగ్ అయితే చాలా బావుంది. లోపల మళ్ళీ కిడ్స్‌కి కంఫర్ట్‌గా ఉండేలాగా వాళ్ళు మళ్ళీ కాటన్ లైనింగ్ అంతా ఇచ్చారు. సో, లేయరింగ్ అయితే బావుంది. ఈ కిడ్స్‌కి ఇవన్నీ గూడాను మనకి సేమ్ ప్రైజింగ్ అండి. 699 ఆ ప్రైజింగ్‌కే ఈ స్లీవ్‌లెస్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి కిడ్స్‌కి. ఇంకా కిడ్స్ టాయ్స్ సెక్షన్‌లో అయితే చాలా టాయ్స్ ఉన్నాయండి. సాఫ్ట్ టాయ్స్ అయితే రీజనబుల్ ప్రైజింగ్ అనమాట. 299 ఆ ప్రైస్ నుంచి 99 నుంచి స్టార్ట్ అయిందండి అక్కడ సాఫ్ట్ టాయ్స్ అన్నీ గూడాను. ఈ చిట్టి టెడ్డీ బేర్స్ అన్నీ గూడా 999, 149 ఇదిగో ఈ ఆక్టోపస్ అయితే 149కి 2 ఫేజెస్ ఉందనమాట. అది కూడా సాఫ్ట్ టాయ్స్ కూడా బాగున్నాయండి. కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఫర్ వచ్చేసి అట్లా అనిపిస్తాయి గదా! మనకు అలాంటివి కిడ్స్‌కి ఇవ్వాలన్నా కూడా మనం భయపడతాం. వాళ్ళు ఎక్కడ నోట్లో పెట్టేస్తే అది వాళ్ళ నోట్లోకి వెళ్ళిపోతది ఏంటని. కానీ ఇవైతే అలా లేవు. బావుంది. అలా ఫర్ వచ్చే టైప్ అయితే చాలా తక్కువున్నాయి. బావున్నాయి. ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ కిచెన్ వేర్ ఉందనమాట. సెకండ్ ఫ్లోర్ మెన్స్ వేర్ ఉంది. బట్ నేనైతే పెద్దగా టచ్ చేయలేదు. ఇక క్రాకరీ విషయానికొస్తే బావున్నాయండి. ఇవన్నీ గూడా డిన్నర్ సెట్స్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ప్రైస్ రేంజ్ 699 నుండి స్టార్ట్ అయ్యాయి. అప్ టు 1099. ఇవన్నీ గూడా ఏంటంటే మనకి గిఫ్టింగ్ పర్పస్ అది ఇవ్వటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. ఎలాగో ఇదంతా మ్యారేజ్ సీజన్స్ ఇంకా ఫంక్షన్స్ అవి చాలా ముహూర్తాలు అవి మంచి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో మీకు ఆబ్వియస్లీ అకేషన్స్ ఉంటాయి. అలాంటి వాటికి మనము ఇవ్వటానికి లైక్ బడ్జెట్లో ఇవ్వాలంటే ఇలాంటివి బాగానే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ కూడా యాక్చువల్లీ ప్లాస్టిక్కే ఉంది. బట్ చూడటానికైతే అట్రాక్టివ్గా ఉంది కదా, ఏదో చూడటానికి సెరామిక్ ఫీల్లో ఉంది కానీ సెరామిక్ అయితే కాదు. అన్నీ కూడా అక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందన్నమాట. ఇవన్నీ ప్రైస్ రేంజ్ కూడా వచ్చేసి 79, 119 ఇలాగా ఈ ప్రైస్ రేంజ్లోనే ఉంది. ఏదైనా 99 అలా ఉంది. కాకపోతే ఒక విషయం నాకు తెలియక అడుగుతాను. బై వన్ గెట్ వన్ అంటే జనరల్లీ మనం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, లేదా ఒకటి కొంటే మనకి హాఫ్ రేట్ అనేది పడుతుంది. నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఇలా బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నప్పుడు సింగిల్ కొంటే హాఫ్ రేట్ పడేది. ఇక్కడేంటోనండి హాఫ్ రేట్ కాదట, కంపల్సరీ బై వన్ గెట్ వన్ ఉన్నప్పుడు రెండో ప్రోడక్ట్ కూడా ఫ్రీ ఐటెం తీసుకోవాలట. ఇది ఇప్పుడు స్టాండర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 110 ఉందనుకోండి, హాఫ్ రేట్ అయితే పడట్ల, 110కి 110 పడుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ ఇన్ దిస్ ఆఫర్ బై వన్ గెట్ వన్ కంపల్సరీ మీరు అది 2 ఐటమ్స్ తీసుకునేలా అయితే మీకు అది యూస్ఫుల్ అన్నమాట. లేదు ఏదైనా నాకు ఒక్కటే కావాలి సింగిల్ ఐటమ్ అంటే ఈ బై వన్ గెట్ వన్లో మీరు తీసుకోవడం అనేది వేస్ట్ నాకు తెలిసి. అండ్ ఇవన్నీ చూసారా, ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 129 ఆ ప్రైజింగ్కే ఉంది. ఈ డైనింగ్ టేబుల్ మీద అవి పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇంక ఇవన్నీ కూడా ప్లేట్స్ అండి. ఇది కూడా రీజనబుల్ ప్రైజెస్ 65 అలాగా. హే ఈ ప్లేట్ బాగుంది కదా, నాకైతే నచ్చింది. రీసెంట్గా నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళానండి. అక్కడ వాళ్ళు ఈ మోడల్లో ఉన్న ప్లేట్సే మనకి ఫుడ్కి సర్వ్ చేశారనమాట. జనరలీ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు నాకు ఎలా ఉంటుందంటే వాళ్ళు సర్వ్
చేసే కట్లరీ కొంచెం అట్రాక్టివ్గా ఉంటే నాకు కొంచెం ఓకే, నేను బాగా తింటున్నాను అన్న మంచి ఫీల్ వస్తుంది అనమాట. బేసిక్గా నేను ఇలాంటి క్రాకరీకి, కట్లరీస్కి వీటికి కొంచెం అట్రాక్ట్ అవుతాను. నాకైతే అక్కడ ఇది నచ్చింది, కాకపోతే అది క్వాలిటీ కూడా బాగుంది. అది వాళ్ళు సెరామిక్లో అలాగా పెట్టారు. నేనైతే అనుకున్నా ఇలాంటి మోడల్ నాకు ఎక్కడైనా బయట దొరికితే తీసుకోవాలని. బట్ విశాల్ మార్ట్లో నాకు అది ప్లాస్టిక్ టైప్లో ఉంది, సెరామిక్ అలా అయితే ఏం కాదు. అది కూడా ప్రైజింగ్ మనకి జస్ట్ బిలో 199కే వచ్చింది. అందులో టిఫిన్ ప్లేట్స్ సైజ్ అయితే స్నాక్స్ ప్లేట్స్కి అది అయితే వీఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 45 రూపీస్ ఓన్లీ. ఈ ప్లేట్ చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా, ఇది జస్ట్ 45 ఎంతో. ఇది కూడా జనరల్లీ లీఫ్ ప్లేట్ మనం చూస్తూ ఉంటాము, బట్ ఇది కొంచెం నాకు డిఫరెంట్ కలర్లో అనిపించింది అన్నమాట ఫర్ 99. ఇది కూడా షేప్ బాగుంది ఫర్ 45 ఆర్ సంథింగ్ లైక్ దాట్. అండ్ ఇక్కడ బాటిల్స్ ఇవన్నీ కూడా బై 1 గెట్ 1 ఆఫర్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ క్యూట్ గ్లాస్ బాటిల్స్ కదా. ఇది చూసారా ఐస్ క్రీమ్ కప్ ఎంత క్యూట్గా ఉందో కదా. ఇవన్నీ కూడా గ్లాస్వేర్ అన్నీ కూడా బై 1 గెట్ 1 ఉందన్నమాట ఇక్కడ. బాగున్నాయి ప్రోడక్ట్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ వేజెస్ కలెక్షన్ అవి కూడా బాగానే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి, ఫ్లవర్ వేజ్లు అయ్యిను, అవి బాగానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు స్కూల్స్ ఆల్రెడీ రీఓపెన్ అయిపోతున్నాయి పిల్లలకి. సో బ్యాక్ టు స్కూల్ కలెక్షన్ అనమాట. లంచ్ బాక్స్లు, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కొన్ని అంటే ఓపోలో మన వెరైటీస్ అయితే లేవు, బట్ లిమిటెడ్ ఎడిషన్లో పర్వాలేదు బాగానే ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ మనకి 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. వాటర్ బాటిల్స్ అయితేనేమి, లంచ్ బాక్సులు అయితేనేమి ఆ ప్రైస్ రేంజ్ నుంచి 299, 199 ఇంకా మనం తీసుకునే సెట్ బట్టి ప్రైజెస్ అనేది డిపెండ్ అయ్యి ఉన్నాయి. ఇంకా స్టీల్ విషయంలోకి వస్తే కంటైనర్స్ కానీ, బౌల్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి. వెయిట్ కూడా బాగున్నదన్నమాట. డిజైన్స్ కూడా నాకైతే నచ్చాయి. బౌల్ డిజైన్ చూసారా బాగుంది కదా, నాకు అలా నచ్చాయి. ఇవన్నీ కూడా బై 1 గెట్ 1 అన్నారు. అలాగే ఇక్కడ ఏమిటోనండి కొత్తగా పెట్టారు, బై 18 గెట్ 15% ఆఫ్ అంట. మేబీ మనం 18 పీసెస్ తీసుకుంటే 15% ఆఫ్ ఉంటుందేమో వాటిలన్నిటి మీద కూడా. గ్లాస్వేర్ కూడా బాగున్నాయి ఇక్కడ. ప్రైసింగ్ కూడా దీనికైతే ఎటువంటి ఆఫర్ లేవండి, బై 1 గెట్ 1 లాంటివి లేవు. ఇది సెరామిక్ వండి, ఇది సెల్లో చిన్ని క్యూట్ డబ్బా బాగున్నాయి కదా. ఇవి మనము ఆఫీసులకి అట్లకి వెళ్తున్నప్పుడు జనరల్ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ వేసుకొని తీసుకెళ్ళచ్చు. అపియరెన్స్ కూడా అపీలింగ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా సెరామిక్ బౌల్స్ ఇవన్నీ అండి. ఇవి కూడా మనకి బై 1 గెట్ 1లో ఉన్నాయి, ఈ ప్లేట్స్ కానీ ఎవ్రీథింగ్. కాకపోతే చెప్తున్నాను కదా, ఎక్కడ బై 1 గెట్ 1 మనం తీసుకోవాలి అంటే ఓన్లీ థింగ్ ఈజ్ మీరు రెండు కూడా తీసుకోవాలి. సింగిల్ తీసుకుంటే మాత్రం హాఫ్ ప్రైస్ అయితే ఇవ్వట్లేదు. ఇది బాగుంది కదా, క్యూట్ చట్నీ బౌల్ లాగా. ఇంకా కమింగ్ టు స్టీల్ వేర్, ఈ మనకి గరిట్లు, స్పూన్లు, ఫోక్స్ ఇవన్నీ కూడా సెట్ ఆఫ్ 6 అట్లా ఉన్నాయి. ఎక్కడైనా కామనే అనుకోండి. ఇది బాగుంది కదా, స్పూన్ సెట్ ఫర్ 169 అంట. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, డెలికేట్గా అయితే లేవు. ఇది కూడా సెట్ మొత్తం 199 అంట. యాక్చువల్లీ మన ఇంట్లో కట్లరీ ఎన్ని ఉన్నానండి, స్పూన్స్ కానివ్వండి, ఫోర్క్స్ కానివ్వండి, ఎన్ని ఉన్నా కూడా అవి ఎప్పుడూ మనకి సరిపోవు. ఎందుకంటే ఎప్పుడు నాకైతే పర్టికులర్లీ ఎప్పుడు నాకు షార్టేజ్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఏమైపోతాయి, ఎలా మాయమైపోతాయి అనేది తెలియదు. ఎప్పుడు కనిపించకుండానే ఉంటాయి, ఎప్పుడు కొత్తగా కావాలనిపిస్తూనే ఉంటుంది. సో ఇట్స్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. కమింగ్ టు దిస్ నాన్ స్టిక్ వేర్ అండి, ఇక్కడ హోమ్ సెలెక్ట్ అనే బ్రాండ్ మాత్రమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దోశ ప్యాన్స్ కానీ, కడాయిస్ కానీ. ఇది చూడండి వుడెన్ హ్యాండిల్ ఇచ్చాడనమాట, జస్ట్ ఫర్ 499 అంట. బాగున్నాయి. కానీ అంటుంటారు కదా నాన్ స్టిక్ వేర్ యూటిలైజేషన్ మనం కొంచెం తగ్గించుకోవాలి, ట్రైప్లై దాంట్లో యూస్ చేస్తే మంచిది, స్టీల్లో వాడితే అంటుంటారు కదా. సో మనం కూడా మెల్లగా దానికి అలవాటు పడి ఇలాంటివి అడ్జస్ట్ చేసుకుంటే మంచిది. అండ్ ఇది చూసారా క్యూట్గా ఉంది కదా, దంచుకునేది ఎంత బాగుందో, చిన్నగా ఉందండి. ఇవి మనం ఇంట్లో చిన్నగా అప్పుడప్పుడు చూడండి ఏమైనా మసాలా పుళ్ళు అలా ఏమైనా చేసుకోవాలన్నప్పుడు చిన్ని క్వాంటిటీలో, లేకపోతే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటిది ఏదైనా కర్రీస్కి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకోవాలన్నా చాలా బాగుందన్నమాట, క్యూట్గా ఉంది. ఇంకా చాపింగ్ బోర్డ్స్ అయితే ఫర్ 99 అలా ఉంది. ఇది బాగుంది చూసారా, ఒక ట్రేలోని ప్యాక్ ఆఫ్ ఎన్ని వచ్చినాయి, 8 ఎన్నో వచ్చినాయి అనమాట. ఇందులో మసాలాస్ ఇవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. అలానే పోపుల డబ్బా, ఇది కూడా ఇవన్నీ కూడా ప్లాస్టికే కాబట్టి మనకు ఒక 99, 79 అలా ఆ ప్రైజింగ్కి వచ్చేసాయి అనమాట. ఇంకా టంబ్లర్స్ అండి ఇవన్నీ. అండ్ ఇక్కడ బౌల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ వేర్ అని అనమాట. ఇది చూసారా 4 ప్లేట్స్ అంట
4 ప్లేట్స్ ఫర్ 79 బాగుంది కదా. అండ్ ఇది చూడండి 119కి 4 బాక్సెస్ వచ్చి మళ్ళీ ఒక ట్రే వచ్చింది. ఇలాంటివి ఏంటంటే జనరలీ మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి, బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మనకి ఇప్పుడు బడ్జెట్ ఒక 100 బిలో అలా ఉన్నప్పుడు ఇలాంటి ఆప్షన్స్ బెటర్. మనకి చూడటానికి కూడా పెద్దగా అనిపిస్తాయి అండ్ లుక్ కూడా బాగుంది కదా. ఇక మగ్స్ కలెక్షన్ అయితే ఇక్కడ పెద్దగా ఏమీ లేదండి. ఓకే. ఓవరాల్గా నేనైతే ఒకటే చెప్తానండి, ప్రెజెంట్ అయితే అంత స్టాక్ లేదు. సో అక్కడికి వెళ్ళినా మనకి పెద్దగా యూజ్ అయితే ఏమీ లేదు. నాకైతే అక్కడ తోపులా అనిపించేవైతే పెద్దగా ఏమీ కనిపించలేదు. అండ్ ఉన్న స్టాక్ కూడా అన్నీ చాలా లిమిటెడ్ ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ ఫర్ మీ ఇట్స్ నాట్ వర్త్ గోయింగ్ నౌ. తర్వాత న్యూ కలెక్షన్ వచ్చాక మళ్ళీ మనం ట్రై చేయొచ్చు, బట్ ఇప్పుడైతే అంత లేదనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇలాంటి షాపింగ్ అప్డేట్స్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.